జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటాల మండలంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మండల కేంద్రంలో 36 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ ను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అంకుశాపూర్ నర్తురుపల్లి గ్రామంలో ఒక్కో గ్రామ పంచాయతీకి 50 లక్షల చొప్పున మొత్తం 1 కోటి వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చిదినేపల్లి, గొండ్రాత్పల్లి, దామెరకుంట, రేగులగూడెం, వడిపిలవంచ, బూడిదపల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో 84 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాటాల మండల కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంకు 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎంపీడీఓ బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, ఏఎంపీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఓకే రాయిస్తలేరు కదా మీరు. అడ్డం ఓకే మధ్యలో సార్ ఓకే సార్ ఓకే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి పరిశుద్ధాత్మకమైనటువంటి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ మంజూరు చేయడం మనకు గత 10 సంవత్సరాల నుంచి తర్వాత సంపాదించడం మల్హారావు మండలి వారు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా మల్హారావు కార్డోటర్స్ తో పాటు సంబంధిత రాజమణి, చేకూటి రవీణ, చేకూటి శ్రావణి, పాలిమల తహసీల్దార్ గారు, లంగరి ధనశ్రీ, ఇప్పటివరకు ఆగిపోదు. ఇది మొత్తం కూడా కొనసాగింపు చేస్తాం. కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కానీ నిరంతర ప్రక్రియ. ఈ రోజు కానీ మళ్ళా 10 సంవత్సరాల మనం చూసే గత ప్రభుత్వం లాగా కాదు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉండే. రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. పేదవాడి సంబంధించిన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టినాం. ఈరోజు పేదవాడికి ఇల్లు కావాలి. 2 బెడ్రూమ్ల ఇల్లని మాట చెప్పింది గత ప్రభుత్వం. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో మాట చెప్పినప్పటికీ 2 బెడ్రూమ్ల ఇల్లు రాదు. అప్పుడు ఏమన్నారు? కోడలు స్నేహం అంటారు, అల్లుడు స్నేహం ఉంటారు. అనుకున్నావు ఈరోజు టీవీల గుద్దామని చెప్పి కథ చెప్పింది. ఆ కథలు మర్చిపోయి ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రభుత్వంపై 2 బెడ్రూమ్ల ఇల్లు అంటున్నారు. ఈరోజు 2 బెడ్రూమ్ల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లుని మొదటి దఫా ఈరోజు 3500 మందికి ఇల్లు లేని నిరుపేదలకు చెల్లించే కార్యక్రమం. దాంట్లో మొదటి దఫలో ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎంపిక చేస్తున్నారు. వచ్చేటప్పుడు ఇళ్ళ స్థలం లేని వారికి కూడా ఏ విధంగా ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో అక్కడనే ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టి ఏ విధంగా ఇల్లు లేని స్థలం లేని నిరుపేద కూడా ఇల్లు కల్పించాలని
రెండవ దఫా ఆలోచన చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. లబ్ధిదారులకు సంబంధించి కొంతమందికి వచ్చుండొచ్చు మొదటి దఫాలు, ఇంకొంతమందికి రాలేకపోయిండొచ్చు. రాని వాళ్ళు నిరాశపడద్దు. ఈ దఫలో ఇచ్చే ఇళ్లకు మళ్ళా 3 నెలలకు 4 నెలలకు ఈ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మరో 3,500 మందికి ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇక్కడ 3,500 ఇళ్ళే ఉంటాయి. మొత్తం నియోజకవర్గం నాకు చాలా పెద్దది, 9.5 మండలం, ఒక మున్సిపాలిటీ. ఈ ఇంతమంది 10 సంవత్సరాల కాలంలో వీళ్ళకి ఇల్లు లేదు. కొంతమందికి కొన్ని చిన్న గ్రామాలకు 2 ఇల్లు వచ్చినాయి, కొన్ని గ్రామాలకు 5 ఇల్లు వచ్చినాయి, ప్రధానమైన గ్రామాలకు 30-20 వచ్చినాయి. మాకు 20 30 అంటే ఈరోజు ఉన్న 3,500 ఇల్లు అందరికీ సరిసమానం.